ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. నాకు తేలుకుట్టింది. కావలి రీడింగ్ రూములో నా సాహిత్యోపన్యాసం ఏర్పాటు చేశారు. కావలి విశ్వోదయ కాలేజీ డిఆర్ గారు, నేను, శ్రీవారు వెళ్ళాం. ఉపన్యాసంలో లక్ష్మీ నరసింహస్వామి అపార కరుణా కటాక్షం వలన మంచి వాక్ ప్రవాహం వచ్చింది. అందులో భాగంగా మా దత్తాత్రేయ స్వామి వారిని గురించి కొద్ది విషయాలు చెప్పాను. 100 శ్రోతలతో ఒక్కరుగా వచ్చి జస్టిస్ శ్రీరాములు గారు, అంటే అప్పట్లో ఆయన కావలి మున్సిపల్ మెజిస్ట్రేట్గా ఉండేవారు, వారి తండ్రి మర్రిపోయిన సుబ్బరామయ్య గారు ఉన్నారు. నా ఉపన్యాసం తర్వాత వారు మా నాన్నగారితో స్వామివారిని చూడాలని ఉందని కోరిక వ్యక్తం చేశారు. నాన్నగారు ఒక శనివారం వారందరినీ మాలకొండ తర్వాత మా గ్రామం వచ్చేట్టు ఏర్పాటు చేసి పిలుచుకు వచ్చారు. అందరికీ మా ఇంట్లోనే భోజనాలు వగైరా పూర్తి చేశాము. అందరం స్వామివారి వద్దకు వెళ్ళాము. ఒక వ్యాను జీబులో శ్రీరాములు గారు, వారి తండ్రి గారు, మిగతా వాళ్ళం వెళ్ళాము. వారి బ్రహ్మ జిజ్ఞాస అనే గ్రంథం మీద స్వామివారు చాలాసేపు చర్చ జరిపారు. బ్రహ్మానందం, ఆత్మానందం అనే విషయాల మీద చర్చించారు. మీరు వృద్ధులైనారు, ఇక పుస్తకాలలోని సారాన్ని మస్తకంలో పదిలపరుచుకొని రామనామం చేసుకోండి. వృద్ధాప్యము, మృత్యువు తోడు నీడగా వస్తాయి మానవునికి అని బోధించారు. వారంతా ఇంటికి వచ్చి మరలా టీ త్రాగి అలాంటి మహనీయునికి సేవ చేస్తున్నందుకు మా దంపతులను తెగ పొగిడి మా నాన్నగారిని అభినందించి, ముఖ్యంగా నన్ను చాలా అభినందించి మరీ వెళ్ళారు. చెప్పొద్దు, నాలో ఒక గొప్ప ఆనందం, అహంకారం ఉబ్బికి వచ్చాయి. నేను అందరిలాంటి స్త్రీని కాదని, ఏదో గొప్పతనం ఉందని అహం పొంగి పొర్లింది. అతిథులందరికీ చేయటంలో మధ్యాహ్నం సరిగ్గా భోజనం చెయ్యలేదు. వారు వెళ్ళాక పచ్చి ఆకలి వేసింది. శ్రీవారు స్నానం చేస్తుంటే అతిథుల పొగడ్తల తాలూకు కబుర్లు చెబుతూ శ్రీవారికి టవల్ అందిస్తున్నాను. ఆ టవలు క్రింద నుండి ఎగిసిపడి కాలి మీద పడి కుట్టింది తేలు. ఆ కుట్టడంలో కూడా సామాన్యంగా కుట్టలేదు. రక్తం వచ్చేలా కాలు విదిలిస్తే తప్ప తేలు క్రింద పడని విధముగా పీకేసింది. బాధతో వెర్రి అరుపులు అరిచాను. శ్రీవారు తేలును చంపేశారు. చెప్పుతో ఆసరికే తొడ వరకు పాకింది విషయం. వెర్రి బాధ. ఇక ఆకలితో భోజనం కూడా పొడి సున్నం ఉల్లిపాయ రుద్దాను. రాత్రంతా వెర్రి బాధ. ఇది తెలిసి ఆ మనిషి ఒకరు, స్వామివారికి మహిమలు ఉంటాయి కాబట్టి ఆయన మంత్రం వేస్తే తగ్గిపోతుందని, నేను వద్దు మొర్రో అని మొత్తుకున్నా వినిపించుకోకుండా సైకిల్ మీద స్వామివారి వద్దకు వెళ్ళి సంగతి వివరించాడు. స్వామివారు నవ్వి, ఎవరి కర్మఫలం వారు అనుభవించి తీరవలసినదే. నేను గారడీలు చేసి బాధలను పోగొడతానని చెప్పానా మీకు? అమ్మను నిశ్చలంగా భగవన్నామం చేసుకోమని చెప్పు అని చెప్పి పంపారు. ఆ మనిషి బాగా నిరాశపడి స్వామివారి మీద కించిత్తు కోపం కలిగి వచ్చి ఆ విషయాలు చెప్పాడు. వద్దంటే విన్నావు కాదు నాయనా అని అతనికి చెప్పి పంపి భగవన్నామం చేసుకుంటూ బాధ ఓర్చుకుంటూ ఆ రాత్రంతా జాగరణ చేశాను. మర్నాటికి బాధ తగ్గింది. 3 రోజుల తర్వాత స్వామివారి వద్దకు వెళ్ళి ఆ వచ్చిన మనిషి తృప్తి కోసమైన ఏదో మంత్రం చెప్పి ఉంటే బాగుండేది కదా నాయనా. అతను చాలా నిరాశపడ్డాడు. నా బాధ నేను ఎలాగూ ఓర్చుకోగలను? జనం ఏమనుకుంటారు? స్వామివారికి ఏ మహిమలు లేవనుకుంటారు. స్వామివారు పక్క నవ్వి, అంతమంది అతిథుల చేత అంతలా పొగిడించుకునేసరికి నీకు అహమంతన్ముకొచ్చింది కదమ్మా. సహజంగా ఆ పొగడ్తలకు ఆనందం పొయ్యి కుయ్యో ముర్రోమని బాధ అనుభవించావు. అంతటితో ఆ అహం తాలూకు పాపం ప్రక్షాళన అయ్యింది. భగవన్నామం చేసుకోమన్నాను ఎందుకు? అయ్యో అబ్బో అని అరిచి ఏడ్చి నీవు గాసిపడి ప్రక్క వాళ్ళని కానీ పెట్టే కంటే భగవన్నామం ఒక్కటే సర్వబాధ నివారణమని అని నీకు తెలియజెప్పటం కోసం.
ఇక వచ్చిన వ్యక్తి నిరాశపడ్డాడంటావు. ఎందుకు పడ్డాడు? ఈరోజు నీకు తేలికుట్టింది. మంత్రమో మాయో చేయమని వచ్చిన వ్యక్తి రేపు తనకు కుడితే పరిగెత్తుకొని వస్తాడు. మరొకరు తమ బాధల కోసం పరిగెత్తుకొని వస్తారు. ఇక నేనిక్కడ ఒక అంగడి పెట్టుకొని కూర్చోవాలి. మంత్రాలు మహిమలు చూపుతానని నేను మీకు చెప్పానా? అవి చూపడం మొదలు పెడితే తండోపతండాలుగా వచ్చి పడే జనంతో నాకిక తప్పేసేమిటి? నేను ఏ మహిమలు చూపను? ఈ శరీరాన్ని విమర్శించనా, పొగిడినా నాకు లెక్కలేదన్నట్లు నా సజీవ సమాధిని ముహూర్తం నిర్ణయం చెయ్యనా? మీరు సమాధి మీదకు సరిపోయే నాపరాయి తయారు చేయించండి అన్నాను. మా దంపతులు ముఖాలు చూచుకున్నాం. మరలా స్వామివారు జీవసమాధి అంటున్నారేమిట్రా దేవుడా అని శ్రీవారు మాత్రం, మీరెన్ని చెప్పినా మేము బ్రాహ్మణులం, చూస్తూ సజీవ సమాధి చెయ్యలేము. మీ ఈ నిర్ణయం మార్పించటానికి అవసరమైతే మీ గురువుగారైన బాలబ్రహ్మస్వామి వారిని పిలుచుకొని వస్తాను అన్నారు. స్వామివారు త్రుళ్ళిపడినట్లు, వద్దు, మా గురువుగారిని పిలుచుకురావద్దు. కానీ నా కాల పరిమితి పూర్తవుతుంది. మీరు అవునన్నా కాదన్నా నా టైం ప్రకారం నేను వెళ్ళిపోవలసినదే. ఈ శరీరం పని పూర్తయిపోయింది అన్నారు. శరీరంతో మీరు ఎందరికో బోధించారు కదా, ఆ బాధ్యత ఎవరు స్వీకరిస్తారు అన్నాము. స్వామివారు నవ్వి, శరీరంతో బోధించనవసరం లేదు. అలాగే బోధించాలి అంటే కాలగర్భంలో కలిసిపోయిన మహాత్ములు మహనీయులు అంతా ఇప్పటికీ చావకుండా శరీరాలతో ఉండేవారు. వారి ఆధ్యాత్మ బోధనలు వారి శరీరం పతనం తర్వాతే వ్యాప్తి చెందాయి. నిజానికి ఆదిశంకరులు శరీర త్యాగం ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా ఈనాటికి ఎవరూ చెప్పలేదు, అవునా? నాది అంతే. నా శరీర త్యాగం తర్వాతే నా ఆధ్యాత్మిక బోధనలు అందరికీ అందుతాయి. ఏమ్మా, నా చరిత్ర నువ్వు రాస్తావు కదూ? తప్పక వ్రాస్తావు, నువ్వే వ్రాయగలవు అన్నారు. నాకు ఈ సంభాషణ అయోమయంగా ఉన్నది. తర్వాత ఒక నెల రోజులు స్వామివారు కఠోర దీక్ష పూనారు. ఆహారం వర్జించారు. ఎప్పుడో తప్ప గుప్పిడి బియ్యం పెసరపప్పు వండుకునేవారు కాదు. ఆయన మోకాళ్ళు ఎర్రని పుండులా మారాయి. అదేమిటి నాయనా అని నేనంటే, టైం దగ్గర కావస్తుందమ్మా అనేవారు. ఎలాగూ మేము జీవసమాధి చెయ్యం గనక స్వామివారు ఏ కారులే అనుకుంటే వారం. ఈ సమయంలోనే ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తమ సాయి లీలామృతం నాకు పంపించి అది పారాయణం చేసి అభిప్రాయం వ్రాయమని, ఆధ్యాత్మిక గ్రంథాల రచనలో తమకు సహకరించవలసినదని ఉత్తరాలు వ్రాశారు. సాయి లీలామృతం అద్భుతముగా ఉందని, పారాయణ ఫలితము అమోఘముగా ఉందని వ్రాసి, మా అత్తగారి అనారోగ్యం కారణం వలన మేము హైదరాబాదు వెళ్ళి రావటము, ఇతరత్రా పనులు, నా ఆరోగ్యం కాస్త దెబ్బతినటం మూలంగా నవలలు వ్రాసే తీరిక ఓపిక సన్నగిల్లిందని, స్వామివారి సాహచర్యంలో ఈ నవలలు వగైరా రచనల మీద ఆసక్తి తగ్గిందని సవినయంగా ఉత్తరం రాశాను. ఆచార్యులు వారు అంగీకరిస్తూ జవాబు రాశారు. ఎప్పుడో ఆ స్వామిని దర్శించాలని చెప్పి పంపారు. వారి ఇలాకా వ్యక్తుల చేత అయితే అప్పుడు నాకు ఊహలేదు. ఆచార్యులు వారు వెలిగించిన సాయిబాబా జ్యోతి ఒంగోలు పట్టణాన్నేగాక యావత్ భారతదేశానికి ఒక వెలుగును, స్ఫూర్తిని, సాయి మందిరముల నిర్మాణాన్ని ఇచ్చి అశేష భక్త కోటిని ఆకర్షిస్తుందని, ఆ సాయిబాబా అనుగ్రహంతో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు మహోన్నత గురువై సిద్ధి పొంది ఈ సాయిబాబా పక్షపత్రిక, సాయిబాబా మిషన్ లాంటి సంస్థలకు మార్గదర్శకులవుతారని, ఈ సాయిబాబా పక్షపత్రికలో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర నా చేత స్వామివారు వ్రాయిస్తారనిను, ఇది భగవత్ సంకల్పం, భగవత్ లీల అంటే ఇదేనేమో. స్వామివారు తమ టైం అయిపోతుందని చెప్పారు. మమ్మల్ని దోసకాయలు పంపమన్నారు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.